నమస్తే అండి, నేను మీ భారతి. ఇవాళ నా కాలేజ్ గురించి నేను మాట్లాడబోతున్నానండి. ఈ కాలేజ్ మధ్యతరగతి ప్రజలు అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటే ఖర్చుతో కూడుకున్నది, మనం తట్టుకోలేము, పంపలేము. ఎస్పెషలీ బ్యాచిలర్స్ కి అసలు పంపలేము, మన స్తోమతకి ఇది తగదు అని అనుకుంటా ఉంటారండి. కానీ మనం కోర్స్ ఎలా డిజైన్ చేసామంటే, వాళ్ళకి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ లో డొనేషన్లు అవి కట్టి కంప్యూటర్ సైన్స్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న కోరుకున్న వాళ్ళకి, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఎంత ఖర్చు అవుతుందో అదే ఖర్చు కొంత ఎక్కువ తక్కువలో వాళ్ళ ఇంజనీరింగ్ గాని లేకపోతే కంప్యూటర్ సైన్స్ బ్యాచిలర్స్ డిగ్రీ గాని పూర్తయ్యేలా డిజైన్ చేసామండి. ఇప్పుడు అడ్మిషన్స్ నడుస్తున్నాయి. ఇప్పటి నుంచి ఆగస్ట్ వరకు అడ్మిషన్స్ నడుస్తాయండి. ఎవరైనా సరే ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళు మా దగ్గర అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇంటర్మీడియట్ గాని, సిబిఎస్ఈ గాని, ఐసిఎస్ఈ గాని ఏ సిలబస్ లోనైనా సరే 12th అంటే 12 సంవత్సరాలు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మీరు బైపీసీ గాని లేకపోతే సిఈసి గాని ఎంపీసీ గాని ఏది చదివినా కూడా మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కి అడ్మిషన్ కి ఎలిజిబుల్ అండి. ఇండియాలో కాకుండా బైపీసీ చేసిన విద్యార్థులు కూడా ఇప్పుడు మనసు మార్చుకొని సైన్స్ వైపు వెళ్ళము అని అనుకుంటే వారు వచ్చి మా దగ్గర జాయిన్ అయ్యి వారు కూడా ఇంజనీరింగ్ గాని డిగ్రీ గాని తీసుకోవచ్చు. మొదటి సంవత్సరం ఇక్కడ చదువుతారండి, అంటే భారతదేశంలో క్లాస్ రూమ్ లో కూర్చొని ఆస్ట్రేలియా టీచర్స్ పాఠాలు చెప్తుంటే ఇక్కడ చదువుతారు. రెండో సంవత్సరము వీరంతా కూడా ఆస్ట్రేలియా గాని, కెనడా గాని, యూకే గాని, దుబాయ్ గాని వారి వారి ఇష్టాలకు అనుకూలంగా రెండో సంవత్సరంలో అక్కడికి వెళ్లి చదువు పూర్తి చేసుకోవచ్చు. నమస్తే అండి, నేను మీ భారతి.